సుడిగుండంలో బీసీలకు రాజ్యాధికారమా? తెలుగు రాష్ట్రాలను నిండా అప్పుల్లో ముంచుతున్న పాలకులు ఇక నడపలేని స్థితికి తెచ్చి బీసీలకు రాజ్యాధికారం ఇస్తారా? ఇదేనా రెడ్డి కమ్మ పాలకుల కుట్ర? అప్పు లేనిదే పూట గడవలేని పరిస్థితి తెలుగు రాష్ట్రాలది. ప్రతి ప్రతిపక్షం అధికార పక్ష అప్పుల తీరును ఎండగడుతుంది. తీరా అధికారంలోకి వచ్చాక అది అప్పుల దారిలో నడుస్తుంది. అందరూ ఒకే తాను ముక్కలు. పాలకులు కూడా అంతే. వెలమదరులు పోయి రెడ్డి గారు వచ్చినా, రెడ్డి గారు పోయి కమ్మ పాలకులు వచ్చినా అదే పరిస్థితి. ఏపీని చూద్దాం. 2019 నుంచి 2024 మధ్య ఏపీ ప్రభుత్వ అప్పు 5,63,376 కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పుకుంది జగన్ ప్రభుత్వం. కానీ టీడీపీ చెప్పిన అప్పుల లెక్క వేరు. 2019 నుంచి 2024 మధ్య మొత్తం అప్పులు 9,74,000 కోట్ల రూపాయలకు చేరాయనేది టీడీపీ లెక్క. అసలు ఎవరి లెక్క ప్రకారం చూసినా ఈ అప్పుల లెక్క చాలా ఎక్కువ. జగన్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాబోతుందని ప్రచారం చేసిన టీడీపీ తాను అధికారంలోకి వచ్చాక మాత్రం చేస్తున్నదేంటి? ఈ 19 నెలల్లో ఏకంగా 3 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందంటుంది వైసీపీ. ఇక తెలంగాణను చూద్దాం. రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ ఉండేది. అలాంటి రాష్ట్రం 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేసరికి ఏకంగా 5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది. ఇక ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లకే ఏకంగా 1,50,000 కోట్లకు పైగా అప్పులు తెచ్చింది. అప్పు తెస్తున్నారు సరే, అదంతా ఎటుపోతుంది? ఆ అప్పులతో ప్రభుత్వ ఆదాయం పెంచడానికి చేసిన ప్రయత్నమే లేదు. పోనీ యువతకు ఉద్యోగాలు వచ్చాయా అంటే అది లేదు. పైగా నెల తిరిగేసరికి 2 రాష్ట్ర ప్రభుత్వాలకు కనీసం 6-7 వేల కోట్ల రూపాయల అప్పు అవసరం పడుతుంది. కేవలం సంక్షేమ పథకాల కోసమే వారం వారం వేల కోట్ల రూపాయల అప్పు తెస్తున్నారు. అలాగని సంక్షేమ పథకాల వల్ల ప్రజల స్థితిగతులు మారాయా అంటే అది లేదు. చేతికి డబ్బులిస్తున్నాం అనే పేరుతో వారిని మరింత బద్దకస్తులుగా మార్చే ప్రయత్నమే తప్ప పురోగతి అయితే కనిపించడం లేదు. మరికొన్నాళ్ళైతే ఆ అప్పులు కూడా పుట్టవేమో. ఆ స్థితికి రాష్ట్రాలను చేర్చుతున్నారు. తీసుకున్న అప్పులపై వడ్డీలు కట్టడానికి రాష్ట్ర ఆదాయం సరిపోవచ్చు. అలాంటప్పుడు తెలుగు రాష్ట్రాలు దివాళా తీయడం తప్ప మరో దారి ఉండదు. అలాంటి పరిస్థితిలో బీసీలకు రాజ్యాధికారం అప్పగిస్తారా? రెడ్డి కమ్మ వెలమ పాలకులు రాష్ట్రాలను దివాళా తీయించి అప్పుడు బీసీలకు అధికారం అప్పగిస్తారా? ఇప్పుడు ఎలా పాలిస్తారో పాలించండి, మేము చూస్తామని ఛాలెంజ్ చేయదలుచుకున్నారా? బీసీలకు పాలించడం చేత కాదు అని ఈ రకంగా నిరూపించదలుచుకున్నారా అని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ.